యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఎస్ 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. 12వ వచనం కింది భాగాన అదే అధ్యాయంలో, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు ఎందుకు తోడుగా లేడు, ఎందుకు ఆయన కాపుదలను మిస్ అయ్యాను, ఎందుకు ఈ స్థితి నుంచి నన్ను విడిపించలేదు, కాపాడలేదు, రక్షించలేదు, నన్ను ఎందుకు అలా వదిలేశాడు, నేను కూడా ఐగుప్తును దాటి వచ్చిన వాడనే కదా, సంగమనే మేఘస్తంభంలోకి వచ్చిన వాడనే కదా, కొట్టబడిన బండలోని నీటిని తాగుతున్న వాడనే కదా. కొట్టబడిన బండ అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీరం చీల్చబడి ఆయన రక్తం ద్వారా ఏర్పరచబడిన సంఘంలో నిలవబడి ఆయన శరీరాన్ని భుజిస్తూ రక్తమును తాగుతూ ఆయన ఉంచిపోయిన అడుగుజాడల్లో నడుస్తుండినప్పటికీ దేవుని కాపుదల ఎందుకు లేదు అని ఆలోచన ఒకవేళ మనకు ఉండొచ్చేమో. చూడండి, మనం అనుకున్నట్లుగానే వీరు ఐగుప్తులో నుంచి దాటి వచ్చారు, పాపంలో నుంచి దాటి వచ్చారు. పస్కా రక్త ప్రోక్షణ ద్వారా ఆ స్థితి నుంచి విడుదల పొంది దేవుని యొక్క నడిపింపులోకి, దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక మార్గంలోకి వాళ్ళు ప్రవేశపెట్టబడి దేవుడే దిగివచ్చి వారిని నడిపిస్తున్నటువంటి మార్గంలో వారు నడుస్తూ దేవుడు వరకు తోడుగా ఉంటే ఎర్ర సముద్రము పాయలు చేసి, ఎరికో గోడలు కూల్చివేసి, యోర్దానును దాటి వచ్చిన వారి జీవితాల్లో ఒక అపజయం ఎదురైంది. శత్రువు ముందు నిలవలేక పారిపోయారు. ఎందుకు అంటే దానికి ఒకటి డైరెక్ట్ కారణం, శాపగ్రస్తమైన దాన్ని కొంత, ఎక్కువేం కాదు, కొంత వారి మధ్యలో ఉంది. అందుకని దేవుని దృష్టికి వాళ్ళు ఏ విధంగా దోషులయ్యారు, ఏ విధంగా పాపం చేసిన వారు అయ్యారు అనే మాట 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారు? ఒక్క నిమిషం. తిరుగుబాటు అంటే ఎదురు తిరిగారా? యెహోషువ నాయకత్వాన్ని ప్రశ్నించారా? ఆయన మీద అలిగారా, సనిగారా, గొనిగారా? మోషేకు ఎదురు తిరిగినట్లుగా, మోషే విషయంలో సనిగినట్లుగా యెహోషువ గ్రంథంలో మనం ఎక్కడ చూడం. కానీ ఏమంటున్నాడు? తిరుగుబాటు చేశారు. ఏం చేశారు అంటే, తిరుగుబాటు అంటే ఏంటి? ప్రశ్నించడం ఒక్కటైనా తిరుగుబాటు. దాతాను, అబీరాము, కోరహు కుమారులు, కోరహు వాళ్ళందరూ లేచి విరోధంగా లేచి, నువ్వొక్కడివేనా, దేవుడు మీతోనైనా మాట్లాడింది, మాతో మాట్లాడాడు, నువ్వొక్కడివే పరిశుద్ధుడు, ఇక్కడ ఉన్న అందరూ పరిశుద్ధులే అని పేచిపెట్టి గొడవ చేశారా? ఏం చేయలేదు. కానీ తెలియకుండా, ఎవరు చూడకుండా ఏం చేశారు? శపితమైన దాన్ని
శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను. శపితం వద్దు అన్న దానిని, తీసుకోకూడదు, మీ మధ్య ఉండకూడదు అన్న దానిని కొంత తీసుకున్నారు. అంత తీసుకోలేదు, కొంత. కాబట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చింది. దేవుడు మనల్ని కోపించాడు, మన మీద కోపం ఉంది అనుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టడమే. ఏంటంట? దేవుడు మనల్ని వదిలిపెట్టడమే. దేవుడు ఎప్పుడైతే మనం వదిలిపెట్టాడో ఆ సమస్యల నుంచి మనం బయటపడలేము, ఆ కష్టం నుంచి బయటపడలేము. ఎక్కడైతే ఒకప్పుడు జయకరమైన జీవితం ఉందో వీళ్ళు దేవుని బిడ్డలు అమ్మో అన్న వాళ్ళ ఎదుటే మనం ఓడిపోతుంటాం, వాళ్ళ మధ్యన మనం లొంగిపోతుంటాం. మనకు తెలియకుండానే వాళ్ళు మన మీద విజయాన్ని సాధిస్తుంటారు. మనకు అర్థం కాదు, ఇదేంటి, నేనేంటి, వాళ్ళేంటి, కానీ ఏంది నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది, ఇలా దీనస్థితి ఏమైంది, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు, ఎందుకు నా తోడు లేడు అంటే దేవుని కోపం నీ మీద ఉంది. కాబట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు. చెప్పండి, ఇప్పుడు దేవుడు వదిలిపెట్టేసిన తర్వాత యెహోషువతో ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. యెహోషువకు ముందుగా ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలే. మీరు హాయి మీదకి వెళ్తే ఓడిపోతారు ముందు చెప్పాడా? ఏం చెప్పలే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు పరిశుద్ధపరచుకొని వెళ్ళంటే నేను చెప్పాడా? ఏం చెప్పలే. యథావిధిగా యుద్ధానికి వెళ్ళారు, కానీ ఓడిపోయి వచ్చారు, తిరిగి వచ్చారు. అప్పుడు అర్థమైంది, మమ్మల్ని నడిపించుతున్న దేవుడు ఏమైపోయాడు, ఆయన కృప ఏమైపోయింది, ఆయన రక్షణ ఏమైపోయింది, ఇలాంటి స్థితిలో ఓడిపోయామేంటి, శత్రువు ముందు ఓడిపోయామేంటి అని ఈ నడిపిస్తున్న నాయకుడు బట్టలు చింపుకొని దేవుని ఎదుటికెళ్ళి నేల మూపి ఉదయం మొదలుకుని రాత్రి వరకు, సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఏం తప్పిదం చేశామయ్యా, ఏం తప్పిదం చేశాం, ఏం తప్పిదం చేశాం, ఏం తప్పిదం చేశామని ఏడుస్తూనే ఉన్నారు. చూడండి, ఈ సంవత్సరం అంతా మనం పరిశీలించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు, పరిశోధించుకున్నప్పుడు మనము పోరాడుతున్నటువంటి సమస్యల్లో, మనల్ని వెంటాడుతున్నటువంటి బాధల్లో జయకరమైన జీవితం లేకుండా, ఒకవేళ అవి మన మధ్య ఉండినా వాటిని జయించి నిలబడగలిగిన స్థితిలో మనం లేకుండా కృంగిపోయిన వారిగా, అవి మనల్ని జయించి మన మీద ఆధిపత్యం చెలాయించే స్థితిలో మనం ఉంటున్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనతో లేడు. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. శత్రువులు అంటే ఎవరి మీద పోరాడి, ఎవరితో గొడవపడి గెలవడం కాదు. ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, కానీ దానిలో అది నన్ను ఏం చేస్తుందా అని దాన్ని అధిగమించి, దానికంటే దేవుని కృపను అనుభవించకుండా, దేవుని బలంతో దాన్ని పోరాడి నీ పాదముల కింద ఉంచకుండా అది నీ మీద పతనం చెలాయిస్తూ నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఉంటూ నిన్ను బాధపరుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృపను కోల్పోయినట్టే. దేవుని తోడు మనకుంటే సమస్తము మన పాదముల కింద ఉంచాడు. అదేదైనా సరే, లోపరిచినది ఏది కూడా దేవుడు వదిలిపెట్టలే. ఇప్పుడు నాకు రోగం ఉంటే నేను భయపడను, అదేం చేస్తుంది నా దేవుడు ముందు అనే ధైర్యం కోల్పోవడమే దేవుని కృపను కోల్పోవడం. ఏంటి దేవుడు నన్ను ఇలా చేశాడు, నన్ను వదిలిపెట్టాడేంటి, నాకు దేవుడు తోడుగా లేడేంటి అనే ఫీలింగ్తో బ్రతకడమే, నన్ను వదిలిపెట్టేశాడు అనుకోవడమే దేవుడు మనకు దూరమైనట్టు లెక్క. వచ్చి నేను పోతున్నాను టాటా బై అని చెప్పడు దేవుడు, చెప్పబెట్టకుండా వదిలేస్తాడు అంతే. మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఓడిపోయినప్పుడు, మనం పట్టబడినప్పుడు, మనం బంధించబడినప్పుడు, మన బ్రతుకులో కష్టం ఎదురైనప్పుడు, శ్రమ దుఃఖాన్ని మనం భరించలేక పారిపోతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైనా పారిపోయారా? ఎవరు ముందైనా తల వంచారా? ఎక్కడ లేదు. మోషే నాయకత్వంలో కూడా వాళ్ళు ఎక్కడ తల వంచలేదు. ఆయన చెయ్యి ఎత్తగానే వాళ్ళు యుద్ధం జయించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు, పారిపోయారు. పారిపోవడానికి గల కారణం ఏంటి? భయపడుతూ ఉన్నారు.
పోరాడలేకపోతున్నారు. సో ఈరోజు మనం ఫిజికల్గాను దేవుని కృపను కోల్పోయాము అనే మాటకు అర్థాన్ని మనం ఎట్లా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అంటే, ఒకటే, నీవు ఎదుర్కొంటున్న శత్రువు అది అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందియా, సమస్యనా, కష్టమా, అనుకోకుండా శత్రువు నీ మీదకి, నీ కుటుంబం మీదకి దాడి చేసే సంఘటన, వాటన్నిటిలో కూడా భయం లేకుండా దాన్ని జయించి ఎదిరించి నిలబడగలిగి ఉండటమే దేవుడు నీకు తోడుగా ఉండటం. అలా కాకుండా భయమే నీ ఇంట్లో ఉండి, నీ బ్రతుకులో ఉండి భయపడుతూ ఉండడం అంటే జయించలేక పారిపోతున్నావు అని అర్థం. జయించలేక పారిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, జయించడానికి కావలసిన కృప, నీకు జయకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు నీకు తోడుగా లేడు. మరి దేవుడు ఎందుకు తోడుగా లేడు అంటే, ఒకటే, దేవుడు వద్దు, ఇది తీసుకోకూడదు, ఇలా ఉండకూడదు, ఇది మీది కాదు అన్న దానిలో ఏదో కొంత నీ బ్రతుకులో ఉంది అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వద్దన్నది నా బ్రతుకులో ఏది ఉంది, అది నువ్వు తీసివేసుకోగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. యెహోషువ బట్టలు దించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తూ ఉంటే అసలు నువ్వు తల అలా వాల్చుకొని ఉండాల్సిన అవసరం ఏంది? లేచి నీ జనులకు చెప్పు, వాళ్ళు తప్పిదం చేశారు, వాళ్ళు పాపం చేశారు. ఏం చేశారు అంటే, శాపగ్రస్తమైన దానిలో, శపితమైన దానిలో, ఇది వద్దు అని చెప్పిన దానిలో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక మాట, ఇది శాపగ్రస్తమైనది అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? యెహోషువ చెప్పాడా? అక్కడ దేవుడు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా? మీరు కానీ యెహోషువ గ్రంథం చూడండి, 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం ఎస్ కాదమ్మా, 6వ అధ్యాయం 18వ వచనంలో, శపించబడిన దానిలో కొద్దిగైనను చాలు. ఇప్పుడు ఆ 2 వచనాలు 17, 18 వచనంలో యెహోషువ చెప్తున్నారు, ఇది శపించబడింది. ఎవరి వలన? యెహోవా వలన శపించబడింది. కాబట్టి దీనిలో కొద్దిగా కూడా, కొంచెమైనా సరే మీరు తీసుకోకూడదు. శపించబడిన దాంట్లో కొంచెమైనని మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులు అవడం కాకుండా ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు అంటాడు. అంటే దైవ సేవకుని ద్వారా పలకబడిన, నిర్ణయించబడిన, చెప్పబడిన ఒక విషయం దేవుడు యెహోషువకు బయలుపరిచాడు. ఇది నా వలన శపించబడింది కాబట్టి దీనిలో ఏది కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు అని యెహోషువతో దేవుడు మాట్లాడితే, ఈయన వచ్చి డిక్టేట్ చేస్తున్నాడు, మనం అది శపించబడింది, దాన్ని కూల్చివేయాలి, దాంట్లో ఏది కూడా మనం తీసుకోకూడదు అని చెప్తే, ఇప్పుడు యెహోషువకు ఎదురు తిరిగారు, దేవునికి ఎదురు తిరిగారు. ఎదురు తిరగడం అంటే దైవదాసునికి, దేవునికి తెలియకుండా మన ఇష్టానుసారం మన బ్రతకడం, అంతే. మన అవసరం ఉంటుంది కదా, మన బిడ్డల కోసమే కదా అనుకొని బ్రతకడం కరెక్ట్ కాదు. మనం ఒక నడిపింపులో ఉన్నాం. నువ్వు లోకస్తుల్లో బతికితే నిన్నెవరు నీకేం చెప్పరు, లోకంలో విచ్చలిగా బతకొచ్చు. కానీ నువ్వు దాని నుంచి వేరైపోయావు కాబట్టి, అది వద్దనుకొని దేవుని కృపను కోరుకొని ఆ రక్తంతో కడగబడి ఒక మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నావు కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తాను, మందసాన్ని వెంబడిస్తాను, మందస మోసే యాజకులతో కూడా నేను వాళ్ళ వెనక నడుస్తాను, వారు నడిచే దారిలో నేను యోర్దానును దాటుతాను, ప్రాకారాలు జయిస్తానని ఒక నడిపింపు నువ్వు కోరుకొని వచ్చావు కాబట్టి నీకు ఈ ఆజ్ఞ. ఇది అందరికీ కాదు కదా, లోకస్తులు కాదు కదా, దేవుని దగ్గరకు రాని వాళ్ళకి కాదు కదా. వాళ్ళ
లంచాలు తీసుకుంటారు, అక్రమం చేస్తారు, అన్యాయం చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, మేడల మిద్దలు కట్టుకుంటారు, లగ్జరీగా బతుకుతారు, మనకంటే దర్జాగా, హ్యాపీగా, హుందాగా బతుకుతారు. కానీ మనము ఎలా బ్రతకాలో దేవుడు నిర్ణయించాడు. ఆ బ్రతుకు అనుకూలంగా మనం బ్రతకడానికి మన మనస్సును, మన ఆత్మను సిద్ధం చేసుకొని బ్రతకాలి, అంతే. ముందే చెప్పాడు, దాన్ని జయిస్తాం, దాన్ని పడగొడతాం, దాన్ని నేలమట్టం చేస్తాం, కానీ అది ఏది కూడా మనము తీసుకోవడానికి లేదు. ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం, దాన్ని జయిస్తాం, కానీ లోకములో ఉన్నదాన్ని దేనిని కూడా మనం ఆశించకూడదు, ప్రేమించకూడదు అని బైబిల్ చెప్తుంటే, లోకమున ఆశలకు మనం స్థానమిచ్చి దేవుడు వద్దన్న దాన్ని మన హృదయంలో తెచ్చుకుంటే దేవుడు మనకు తోడుగా ఎందుకుంటాడు? దేవుడు మనతో కూడా ఎందుకు వస్తాడు? సో మొట్టమొదటిగా మనం పరిశీలించుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని కృపను, దేవుని కాపుదలను మనం ఎందుకు కోల్పోయాము అంటే, లోకంలో ఉన్నదాన్ని ఆశించకూడదు. ఇప్పుడు మీరు యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట చదువుతాం. రెండవ అధ్యాయం 15వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. తర్వాత యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, లేకపోతే 4వ అధ్యాయం చదువుతాం. 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ వ్యభిచారులారా అంటే వ్యభిచారం చేసేవాళ్ళు కాదు, లోకముతో స్నేహం చేసేవారిని ఎవరితో పోలుస్తున్నారంటే వ్యభిచారం చేసేవారితో పోలుస్తున్నారు. లోకములో ఉన్నదాన్ని మనం ఆశించకూడదు, ప్రేమించకూడదు, అది కోరుకోకూడదు. అదేంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు ఆకానుకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఖచ్చితంగా మీరు శపించబడతారు, ఖచ్చితంగా వారు నష్టపోతారు. వాళ్ళు ఒకవేళ అది తీసుకుంటే పెద్ద కుమారుడు చనిపోతాడు, గుమ్మను ఎత్తితే చిన్న కుమారుడు చనిపోతాడని అనే ఒక తీర్పు అక్కడ ఉండినప్పటికీ, అది తెలుసుకున్నప్పటికీ, అది విన్నప్పటికీ కూడా లోకం మనల్ని ఆశిస్తుంది, నేత్రాశ మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకని దాన్ని చూచి అని ఉంటుంది. దాన్ని చూచినప్పుడు ఆశ పుడుతుంది. సో నువ్వు చూసినప్పుడు, లోకాన్ని చూసినప్పుడు నీకు ఏ ఆశ పుట్టాలి? ఇది వద్దన్నది కదా, దేవుడు కాదన్నది కదా. ఇది ఉంటే ఏంటి, లేదంటే దేవుడు వద్దన్నది నా బ్రతుకులో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఆలోచన నీ కలగాలి. కానీ ఇది ఉంటే నాకు సంతోషం అనుకోవడం దేవుని చిత్తాన్ని కాదనడం, దేవుని ఉద్దేశాన్ని అసలు మనం అర్థం చేసుకోలేకపోవడం. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ. ఈ శరీరం, ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఎలా సుఖపడతాం, ఏం కట్టుకోవాలి, ఎలా బతకాలి, నేనేంటి, నా స్థితి ఏంటి, లోకంలో ఎలా కనిపించాలి, నన్నేమనుకుంటున్నారు, నేను ఎలా గౌరవించబడాలి, నా ఐడెంటిటీ ఏంటి, ఇదంతా కూడా శరీరాశ. దానికోసమే ప్రయాసపడుతుంటాం, ప్రాకులాడుతుంటాం. కానీ ఒక ఐడెంటిటీ, నువ్వు ఈ లోకం ఎంత ఘనుడవైనను పరలోకంలో స్థానం ఏమంటుందా? ఏం లేదుగా. మన డబ్బును, హోదాను, స్థాయిని బట్టి దేవుడు పరలోకంలో చేర్చుకుంటాడా? లేదుగా. సో మన స్థానము, స్థాయి ఆయన దృష్టిలో సంపాదించుకునే విధంగా ఉండాలి. కానీ అక్కడ ఉన్నా లేకపోయినా సరే, ముందు ఇక్కడ సరిగ్గా ఉన్నామనే ఆలోచన ఈ రోజుల్లో పెరిగిపోతుంది. ఎవరు చూశారులేండి, చచ్చిన తర్వాత ఎవడు గమనిస్తాడు?
చచ్చేలోపు అనుభవించాలి కదా, చచ్చేలోపు మనం ఇలా ఉండాలి కదా. కాబట్టి బతకడానికి మనం చచ్చే విధంగా జీవించకూడదు. చచ్చినా సరే దేవునితో జీవించే విధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రజలాడు, హల్లెలూయా. ఆకాను చేసిన తప్పిదం ఏంటి అంటే శాపగ్రస్తమైనది, శపించబడింది, దేవుడు వద్దు అన్నది. ఇప్పుడు లోక స్నేహము, దేవునితో వైరం అంటే దేవునితో మనం గొడవ పెట్టుకోవడం. మనం మనుషులతోనే పెట్టుకుంటేనే బతకలేము, ఇంకా దేవునితో పెట్టుకుంటే ఎట్లా? మనకు తెలియదు దేవునితో ఆయనకు పెద్ద వైరం ఉంది, ఆయన మూతి ముడుచుకున్నాడు, ఆయన మనకు కాదనుకున్నాడు, మన ఎదుకు రాకుండా తన ముఖం తిప్పుకున్నాడు, మనకు అర్థం కావట్లే. వాక్యాన్ని అందుకే చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో దేవుడు వానికి ఏమవుతాడు? శత్రువు. నువ్వు దేవునికి శత్రువుగా బ్రతుకుతూ దేవుడు కావాలి ప్రభా, ఇవ్వాలి ప్రభా, ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇవ్వడు. నువ్వు దేవునికి మిత్రుడివైతే, దేవుని సంతోషపరచగలిగితే, దేవునికి ఇష్టానుసారంగా జీవించగలిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. కానీ దేవునికి శత్రువుగా బ్రతుకుతూ మనం శత్రువుని కూడా అర్థం కాదు. సాతాను అట్లా మనల్ని ఏం చేస్తే లోకంలో బ్రతుకుతున్నాం కదా, తప్పదులు అన్న భ్రమలో ఉంచి దేవునికి శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నాం. మనం కూడా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న భ్రమలో బ్రతుకుతున్నాం, కానీ మన బ్రతుకు ఇది కాదు. దేవుడు ఆ రోజు అంటాడు, ప్రభు నేను ప్రార్థన చేశాను, నేను స్వస్థతలు చేశాను, అద్భుతాలు చేశానంటే నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు? మరి ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు జరగలేదా? జరిగాయి కదా. మరి ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా. ఆయన నామాన్నే యూజ్ చేశారు, ఆయన నామాన్ని బట్టే ప్రకటించారు, ఆయన నామాన్ని బట్టే గణపరిచారు, ఆయననే ప్రకటించారు. కానీ దేవుడు మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారు అన్నారు. కారణం ఏంటి? ఈ లోకంలో మనం ఏమీ చేసినా అది దేవుని చిత్తమై ఉండాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేసి ఉండాలి. నాకు తెలుసు, నాకు అర్థమైంది అన్నట్టుగా మనం బ్రతకూడదు. చాలా క్లారిటీగా క్లియర్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఏంటి? శపితమైన దానిలో, శాపగ్రస్తమైన దానిలో, దేవుడు శపించిన దానిలో, దేవుడు వద్దన్న దానిలో, దేవుడు తీసుకోవద్దు, ఇది మీ బ్రతుకులో ఉండకూడదు అన్న దానిలో కొంత ఉందేమో. కొంత ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉంటాడా మనతో? ఉండడు. పోనీ చెప్తాడా మనతో? చెప్పడు. అందుకని చెప్పా పెట్టకుండా దేవుడు నీ బ్రతుకుల నుంచి దూరం అయిపోయాడేమో, నిన్ను అలా వదిలేశాడేమో, ఒక మాట కూడా నీకు చెప్పలేదేమో. ఇదిగో ఈ తప్పిదం చేశా కాబట్టి నేను నీతో రావట్లేదని చెప్పలేదేమో. కానీ నష్టపోయిన తర్వాత, బాధపడిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్ అయినా, కొత్త సంవత్సరమైనా మనం అలాంటి స్థితిలోకి రాకుండా ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేసుకోవాలి, ఏం పరిశీలించుకోవాలంటే దేవుని కృపను, దేవుని కాపుదలను. నేనంటాను, దేవుడు తోడుగా ఉంటే చూడండి, అరణ్యములోనైనా పోషించబడతాం. అర్థమైందా? వాళ్ళు నడిచింది ఎక్కడండి? అరణ్యంలో. నీళ్ళు ఉంటాయా? తిండి ఉంటుంది? ఏముండదు. చుట్టూ అరణ్యం అంటే విల్డర్నెస్ అని బైబిల్లో ఉంది. ఏమి దొరకని ప్రదేశం. నిర్మానుష్యం కొన్నిసార్లు ఉంటుంది, ఇసుక కొన్నిసార్లు ఉంటుంది, తర్వాత భయంకరమైనటువంటి అడవుల గుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, ఏమీ దొరకదు అక్కడ. అలాంటి ప్రదేశంలో వాళ్ళు సమృద్ధిగా పోషించబడ్డారు. అవునా కదా? వాళ్ళు ఏమన్నా విత్తారా? తినడానికి కష్టపడ్డారా? ఏం లేదు. దేవుడు పోషించాడు, నీటినిచ్చాడు, పూరేలనిచ్చాడు. దేవుడు వారిని వాళ్ళు పోషించాడంటే వాళ్ళ బట్టలు నలిగిపోకుండా, చెప్పులు పాతగిలకుండా దేవుడు వాళ్ళని ఎత్తి పట్టుకున్నాడు. దేవుడు కాపుదల ఉంటే సర్వం, ఏది ఎప్పుడు ఎంత అవసరం అది ఇస్తాడు. ఇప్పుడు దేవుని కాపుదలలో మన్నా ప్రతిరోజు వచ్చిందా లేదా? వచ్చింది. అంటే వాళ్ళు రేపటికి కూర్చుకున్నారు, అది పురుగు పట్టింది. కానీ ఏ రోజుకు ఆ రోజు, ప్రతిరోజు వాళ్ళు తినగలిగినంత, ఆ రోజు ఎంత తినగలిగితే అంత, ఆ రోజుకి మాత్రం సమృద్ధిగా అయితే ఇచ్చాడు. ఏ రోజుకు ఆ రోజు ఇచ్చాడు. వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి ఆ రోజు సంతృప్తిగా బ్రతుకు. ప్రతిరోజు
తినగలిగినంత, సంతోషించగలిగినదంతా, సుఖించగలిగినంత ఇచ్చాడు. ఎక్స్ట్రా ఇవ్వలేదు. ఎంత కావాలో అంత ఇస్తా. అంటే దేవుని కాపుదల్లో మనకి ఎంత కావాలో, ఎంత అవసరమో అది ఇస్తాడు. అలా వాళ్ళకి ఇవ్వబడింది. శత్రువుడు వాళ్ళు జయించగలిగారు. శత్రువులకు కూడా భయం పుట్టింది. కారణం ఏంటి? వీళ్ళు యుద్ధ వీరులని కాదు, 40 ఏళ్ళుగా అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కడ నేర్చుకున్న ట్రైనింగ్, కానీ వాళ్ళంటే భయం. ఎందుకంటే వారితో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి భయపడ్డారు, అల్లాడిపోయారు ఆ యొక్క ప్రజలందరూ కూడా. కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళని చూసి భయపడ్డారో వాళ్ళ ఎదుటి నుంచి వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు, భయపడ్డారు. ఈ సంవత్సరం అంతా నువ్వు భయంతో బ్రతికేవా? దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు లేడు అనే భ్రమలో పారిపోయావు. కాబట్టి ఎందుకు లేడు, ఎందుకు భయపడాలి? పాట పాడుకుంటాం కదా, నీవు నాకుండగా నేను ఎవరికి భయపడను అనే ఆలోచన ఉంది కదా. మరి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావనే ధైర్యం నీ బ్రతుకులకు ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే హృదయంతరంగాలు ఎక్కడో పాపం చేసేవని తలంపు నిన్ను శోధిస్తుంది. కాబట్టి దేవుని ఎదుటికి దొంగకు ముఖం నలుపు అన్నట్టుగానే దేవుని దగ్గర రావడానికి కూడా ముఖాలు నల్లబుచ్చుకొని తల ఉంచుకొని వస్తూ ఉంటాం, ఒప్పుకొని వదిలిపెట్టాం. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ పరిశీలించుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుని కాపుదలను ఈ 12 నెలలు కోల్పోతే దానికి కారణం దేవుడు శపించింది. దేవుడు కాదని ఏదైనా ఉందేమో దాన్ని ఏం చేయాలి? తొలగించి. ఏంటి శుద్ధి అంటే ఏంటంటే ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మళ్ళీ చదువమ్మా. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. ఇప్పుడు శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రభువా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, ఇది కాదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటున్నాడు. యెహోషువతో కూడా మాట్లాడింది, రేపు నువ్వు ప్రజలు పరిశుద్ధపరచు, వాళ్ళ హృదయంతరంగాల్లో ఉన్న పాపాన్ని వాళ్ళు తొలగించుకోవాలి, దుష్క్రియలు కనపడకుండా తీసివేసుకోవాలి. ఇప్పుడు తీసివేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుందా మందా? మనం ఏం చేస్తాం? తీసివేయి ప్రభా. దేవుడు ఆయన చేసే కార్యాలు కొన్ని ఉంటాయి, ఆయన చేసే పనులు ఉంటాయి, మనం చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. దుష్క్రియలు కనపడకుండా వాటిని తొలగించుకునడి. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు ఇదివరకు అబద్ధం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. ఇదివరకు మోసం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. ఇదివరకు మత్సరం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. ఇదివరకు కోపం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. ఇదివరకు కపటం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. ఇదివరకు ఒకరు చూస్తే పడని తత్వం ఉండేది, ఇప్పుడు చూస్తే అది ఉండకూడదు. అది తొలగించుకోవడం. ఒకప్పుడు మనకు మత్సరం, కపటం, కోపం, ద్వేషం, అసూయ, పడని తత్వం, లేకుంటే సమాధానం లేని స్థితి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా ఎలా అంటే అలా కోపగించుకున్నాం, ఎలా అంటే అలా నడిచాం, ఏదంటే దాన్ని వాగాం, ఎలా అంటే అట్లా మాట్లాడాం. ఇవన్నీ దుష్క్రియలు. శుద్ధి చేసుకోవడం అంటే అవి మనము తొలగించుకోవాలి. ఎవరు తొలగిస్తారు? మనమే తొలగించుకోవాలి. దేవుడు కాదు తొలగించేది, మనమే తొలగించాలి. దేవుడు మన పాపాన్ని తొలగించేసాడు. ఆ పాపాన్ని పట్టిన శాపాన్ని తొలగించి వేసిన తర్వాత ఈ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వాళ్ళం మనమే, జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళం మనం. కాబట్టి ఈరోజు మీరు శుద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం మనం దేవుని ఎదుట ఏ దుష్క్రియలైతే కనిపించాయో ఇక కనిపించకుండా వాటిని తీసివేసుకోవడము. తీసివేసుకుంటామా? అయిపోవయ్యా, ఎక్కడ పోతాయి? పుట్టుకతో వచ్చినాయి, పుడకల అంటే అది పోవా? ఎందుకు పోవు? మనమే తీసివేసుకో, మనమే కడుక్కో, మనమే దాన్ని వదులుకో.
మనమే దాన్ని తిరస్కరించాం. ఇప్పుడు మనం పెంటను ఒకవేళ మన భాషలో చూసామనుకోండి, దాన్ని కావాలని కోరుకుంటామా? అసహించుకుంటాం, యావగించుకుంటాం, చీ అనుకుంటాం. అంటే ఈ లోకము అలా అనుకుంటే, లోకంలో ఉన్న ఇష్టాలు, కోరిక, శరీరాశ, నేత్రాశ అలాంటి అనుకుంటే దాని మీద మనకు ఇష్టం ఎట్లా పుడుతుంది? అందుకని పౌలు ఏమంటున్నాడు? పెంటతో సమానం అనుకున్నాడు, అంతే. పెంటతో సమానం, నాకు అవసరం లేదు అనుకున్నాడు, అంతే. అలాంటి ఆలోచన కలిగిన వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు శుద్ధి చేసుకోవాలి అంతే, కొంత ఉందేమో. ఇప్పుడు అననీయ సప్పీరియా దైవదాసుని దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చారా లేదా? మరి ఎందుకు చచ్చారు? అబద్ధం ఆడారు, ఇంకా కొంత దాచుకున్నాం. తప్ప చెప్పండి. అది ఎవరి కోసం దాచుకున్నారు? వాళ్ళ పిట్టల కోసం. అంతా ఇస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి అమ్మా? అంతా అమ్మారు, మొత్తం అంతా తెచ్చిస్తే రేపు నుంచి ఎట్లా, ఎవరు పోషించాలి? మళ్ళీ వాళ్ళని బాబా అని అడుగుంటారా? అందుకు కొంత దాచుకున్నారు. ఏమన్నా తప్ప చెప్పండి? నేను అడిగిన దాంట్లో వాళ్ళు అంత అమ్మారు, దేవుని కోసం అమ్మారు, దేవుని పని కోసం అమ్మారు, ప్రజల క్షేమం కోసం అమ్మారు, కొంత దాచుకున్నారు. రేపు మళ్ళీ ఎట్లా బతకాలేమో అనే ఆలోచన వచ్చిందేమో, కొంత దాచుకున్నారు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు చచ్చిపోయారు. కారణం ఏంటి? కొంత దాచుకోవడం నేను తప్ప అని అడుగుతున్నా. తప్పు లేదు, దాచుకోవడం తప్పు లేదు. కానీ ఏం చేశారు? వచ్చి మొత్తం ఇంతే, మాదంతా మీకు ఇస్తున్నాం, అంత అమ్మాం, అంత ఇంతే, మాకంటే ఏమీ లేదు అంటే ఏంటి? కొంత దాచుకున్నారు. వాళ్ళ కోసం అంటే కొంత దాచుకున్నారు. నేనంటాను యథార్థంగా వచ్చి, అయ్యా అంత అమ్మేశాం, ఇదిగో మా బిడ్డలు ఉన్నారుగా, మా పిల్లలు ఉన్నారుగా, మాకు కొన్ని అవసరాలు ఉంటాయిగా, ఇదిగో ఇది మా కోసం, దేవుని కసిరి ఇదిగో దేవుని కోసం, దేవుని పని కోసం ఇదిగో ఇస్తున్నామని యథార్థంగా చెప్పలేకపోయారు. పైకి నటించాలనుకో, ఇదిగో పలాని అననీయ సప్పీరా వాళ్ళకున్న వ్యవదాస్తంతా అమ్మేసి దేవునికి ఇచ్చారని లోకంలో గొప్ప కోసం. అందుకే దాన్ని ఏమంటారు? జీవపు డంబం. గొప్పవారు అనిపించుకోవడానికి మన కానుకలు ఇచ్చినా, అర్పణలు ఇచ్చినా అందరికి తెలియాలి అనే ఉద్దేశం కాదు. దేవునికి ఉపయోగపడాలి, దేవుని పని కోసం ఉపయోగపడాలి. దేవుడు నా కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి నాకంటూ క్షేమకరమైన స్థితినిచ్చాడు, దానిలో ఎంతో కొంత ఇవ్వాలి అని ఇవ్వడం మేలు. అంతేకాని ఇంత ఇచ్చారు అనుకోవడం ఒకలాంటి డంబాన్ని కలగచేస్తే ఆ ఫలం ఇక్కడే పొందుకుంటాం, ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు కొంత అది మనకి ఎంతటి నష్టాన్ని కలగజేస్తుందో చూడండి. ఏదైనా మన బ్రతుకులో కొంత మత్సరం దాచుకున్నావేమో, కొంత అసూయ దాచుకున్నావేమో, కొంత ఇంకా అసమాధానాన్ని, కొంత కపటాన్ని, కొంత పాపాన్ని, కొంత ఇలాంటి దాచుకొని ఈరోజు వస్తే అది దేవుడు ఆ కొంతను బట్టి దేవుడు నీ దగ్గరికి వచ్చి, దేవుడు నిన్ను ప్రేమించి సరే కొంతే కదా అని అనుకుంటాడా? ఏం లేదు. ఈరోజు కొంత కూడా ఉండకుండా మనల్ని మనము పరిశీలించుకో. ఎదుటి వారిని చూసినప్పుడు మన హృదయంలో వారి మీద ఎలాంటి ఆలోచన, మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అయినా సరే వాళ్ళు చూసినప్పుడు ఒకలాంటి యావగింపు, ఒకలాంటి నిర్లక్ష్యం, ఒకలాంటి అసంతృప్తి, ఒకలాంటి కపటం ఉండకుండా ప్లెయిన్గానే మామూలుగానే పలకరించాలి, మామూలుగానే మాట్లాడాలి. హృదయంలో ఎలాంటిది ఏమీ దాచుకోకుండా ప్రేమపూర్వకంగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కొంత ఉంటే దేవుడు వారితో ఉంటాడా? ఎంతో పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత ఉంటే చాలు, దేవుడు మనల్ని వదిలిపోతాడు, దేవుడు మనకు దూరం అయిపోతాడు. అందుకని కొంత దాచుకున్నారు. ఒక బంగారు కమ్మి షీనారు పైవత్సం, కొంత అందరికీ నష్టాన్ని, అందరికీ కష్టాన్ని, అందరికీ బాధను. సో దాన్ని బట్టి మనకు, మన కుటుంబానికి. అందుకనే కుటుంబ యజమానులు కానీ పాపము చేస్తే
దానికి పర్యవసానం, దాని బాధను బిడ్డలు పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. దానికి ఉదంతం అదే. చేసింది అయినా దాచుకుంది అయినా బిడ్డల కోసమే, కానీ వాళ్ళు కూడా కొట్టబడ్డారు లేదా? వాళ్ళు కూడా ఆ కోరి లోయకు లాగబడ్డారు లేదా? ఎంత ప్రశ్నించుంటారు. ఒకవేళ బిడ్డలంటే అసలు నీ కడుపును ఎందుకు పుట్టావు? ఈరోజు రాళ్ళతో కొట్టబడి చంపబడ్డానక? ఎందుకు ఈ పాపం చేస్తావు? ఎందుకు ఈ బతుకు నీకు? ఇలా చేసే మమ్మల్ని పెంచుతావు, ఇలా చేసే మా బ్రతుకు ఇలా అనుగ్రహిస్తావు, ఈరోజు నడిబజర్లో మమ్మల్ని నిలబెట్టి రాళ్లతో కొట్టిస్తున్నావు కదా అని ఒకవేళ బిడ్డలు అడిగినా తల్లిదండ్రుల దగ్గర ఆన్సర్ లేదు. అయ్యా మీకోసమే కదా నేను తప్పిదం చేశాను, మీకోసం కదా కొంత దాచాను, రేపు మీకు ఉపయోగపడుతుంది కదా అంటే ఈరోజు అది ఉపయోగపడిందా? లేదు. అందుకనే నీతిమంతుని కలిగింది కొంచెమేనది మేలు అని ఉంది. విస్తారమైనటువంటి ధనధాన్యము కంటే, వస్తుబడి కంటే, ఐశ్వర్యము కంటే, గొప్పదనం కంటే నీతిమంతుని కలిగిది కొంచెము చాలు. ఆ నీతిమంతుడిగా మనం ఉండే కొద్దిగా లేకుండా పాపాన్ని కొంత దాచుకొని శాపం మూట కట్టుకోవడం వల్ల లాభం లేదు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, కొంత ఏదైనా మనం దాచుకుంటే వాటిని మనం ఏం చేయాలి? దుష్క్రియలను తొలగించుకోవాలి, కడుక్కోవాలి. నేనంటాను ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా పాపం అంటే ప్రార్థన చేసి ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత రేపు నుంచి కనిపించకూడదు. అది శుద్ధి చేసుకోవడం అంటే. ఇప్పుడేమో ఏడ్చి, ఇప్పుడేమో కన్నీరు కార్చి, ఇప్పుడేమో ప్రార్థన చేసి రేపు మళ్ళీ మచ్చరపడి, రేపు మళ్ళీ ద్వేషం చూపించి, రేపు మళ్ళీ అదే ఉంటే ఉపయోగం లేదు. దానికంటే రాని వాళ్ళే బెటర్. అర్థమవుతుంది నా మాటలు? కాబట్టి శుద్ధి చేసుకోవడం అంటే మళ్ళొకసారి చదువుతాం. ఏంటి శుద్ధి చేసుకోవడం అంటే? యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఏంటమ్మా ఎన్నో వచనం? 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏంటంట? వాటిని తొలగించుడి. మనమే తొలగించుకోవాలి. బెత్షెబ విషయంలో దావీదు పాపం చేశాడు. ఇంకా తర్వాత రోజుల్లో ఆమె కంటే అందగత్తెలు ఆయనకు కనిపించలేదంటారా? కనిపించి ఉండొచ్చు. ఆయన కోరుకుంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులాగా సొలొమోను కోరుకున్నాడు కాబట్టి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు. కానీ దావీదు విషయంలో కడుక్కున్నాడు. శుద్ధ హృదయం కలగచే ప్రభుని దేవుని సన్నిధికి వచ్చి అడిగాడు. నూతనంగా పుట్టించు ప్రభుని అడిగాడు. నూతనంగా పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పాపం చేశాడా? లేదు. అది కడుక్కోవడం అంటే వదిలిపెట్టడము. కడుక్కోవడం అంటే శుద్ధి చేసుకోవడం అంటే ఏదైతే కొంత ఉందో ఆ కొంతటిని మన బ్రతుకుల నుంచి, మన జీవితం నుంచి తొలగించుకోవడం. అందుకని బైబిల్ చాలా క్లియర్ అండి. శుద్ధి చేసుకొనిడి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే తొలగించుకోవాలి. ఎవరు తొలగించుకోవాలి? మనమే తొలగించుకోవాలి. ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి. ఇది తప్పు కాబట్టి ఏదైనా నా దేవుని కంటే గొప్పది కాదని తీసివేసుకోవాలి. ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. అందుకనే ప్రభునామం ఒప్పుకొని వాడెవడో ఏం చేయాలి? వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలని బైబిల్లో రాయబడింది. నువ్వు ఒప్పుకున్నావు, యేసయ్యా నువ్వు నా దేవుడవయ్యా, నా రక్షకుడయ్యా, నా పాపం కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడవయ్యా, పరిశుద్ధుడవయ్యా, ఒప్పుకుంటే ఏం చేయాలి? తొలగిపోయి నీతిగా బ్రతకాలి. మనం తొలగిపోము, రోజు ఒప్పుకోవడమే ఉండకూడదు. కాబట్టి ఈరోజు ఆయన కనబడకుండా, దుష్క్రియలు కనబడకుండా కడుక్కోవాలి. ఒకవేళ కడుక్కోకపోతే ఉపయోగం లేదు. చెప్తున్నాను, కడుక్కోవడం అంటే తొలగించుకోవాలి. అదే ఆ మాట అండి, తొలగింపుడి, తొలగింపుడి, తొలగించుడి, తొలగించుడి అంటే ఏంటి? ఒకవేళ రేపు ఉదయం దేవుడు నిన్ను చూస్తే నీ హృదయం దేవుని ఎదుట ఎట్లా ఉండాలి? నిందారహితంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. అందరు నిందలు మోపారండి దానియేలు మీద, తప్పు చేసిన వాడే. కానీ ఆయన అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనబడుతుంది కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు నిర్దోషిగా అనిపించాలి. ఒకవేళ నిందపడినా, ఎవరు అన్నా, ఎవరు చేసినా సరే నీ దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిని కనపడగలిగిన స్థితిలో నీ హృదయాన్ని ఉంచుకోగలగాలి. అది కడుక్కోవడం. కాబట్టి ఒకటి, ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదలను మనం కోల్పోయామంటే కారణం పాపము, శాపగ్రస్తం ఎంతో కొంత ఉంది కాబట్టి
ఒకటి. రెండవది, దాన్ని ఏమంటున్నాడు? శుద్ధి చేసుకోండి అంటున్నాడు. శుద్ధి చేసుకోవడం అంటే మనమే దాన్ని తొలగించుకోవాలి, దాన్ని కడుక్కోవాలి, వాక్యము ద్వారా దాన్ని కడుక్కోవాలి, వాక్యము ద్వారా దాన్ని తొలగించుకోవాలి. పాత నిబంధన కాలంలో అయితే యాజకుని దగ్గరికి వచ్చి అపరిశుద్ధమైన వాళ్ళ మీద శుద్ధ జలం వాళ్ళు చల్లితే వారు శుద్ధ అయిపోతారు. ఇప్పుడు యాజకుని దగ్గరికి రావాలి అంటే యాజకుడు ఏం చేస్తాడు? శుద్ధ జలం అంటే వాక్యము ద్వారా కడుగుతాడు. ఇట్లా కాదమ్మా, ఇలా ఉండకూడదు, ఇది తొలగించు, ఇది తీసేసుకో, ఇది పద్ధతి కాదు, ఇలా ఉండు అని వాక్యము నీ మీద చిలకరించబడినప్పుడు నువ్వేమవుతావు? దాన్ని అంగీకరించగలుగుతావు. అందుకనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా. వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అంతరంగంలోకి జొచ్చి మూలుగును కీళ్ళను విభజించినంత మట్టుకు దూరి దేవునికి విరోధమైన ఆలోచనలు ఏంటో తీసివేస్తుంది వాక్యం, అవకాశం ఇస్తే, దాన్ని చేర్చుకుంటే. కాబట్టి వాక్యము ద్వారా మన హృదయంతరంగంలో పాపాన్ని మనము దేవుని సన్నిధిలో కడుక్కోవాలి, యాజకుని ఎదుట కడుక్కోవాలి. యేసుక్రీస్తు కాలంలో కూడా శుద్ధీకరించబడిన వ్యక్తి, శుద్ధైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళి కనపరుచుకోమన్నాడు? యాజకుని కనపరుచుకో. అంటే అర్థం ఏంటంటే నిన్నటి వరకు అబద్ధమాడిన వ్యక్తి, నిన్నటి వరకు ఈ పాపంలో ఉన్న వ్యక్తి, నిన్నటి వరకు మొన్నటి వరకు అలా బ్రతికిన వ్యక్తి ఇక మీదట అట్లా బ్రతకట్లేదు అని తెలియజేసుకునే విధంగా వాళ్ళు బ్రతుకుండాలి. అది తొలగించుకోవడం, అది తీసివేసుకోవడం. అలా తీసివేసుకుంటేనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే శాపగ్రస్తమైనది మీ మధ్య నుండి నిర్మూలం, ఇంకా అసలు నిర్మూలం అంటేనే సమూల నాశనం చేయడం. నిర్మూలము చేస్తే తప్ప, ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. చాలు, 12వ వచనం కూడా చదువుదాం. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా వారి నిర్మూలము చేసి తినే తప్ప నేను మీకు తోడయుండను. సో నిర్మూలం చేసుకోవాలి, తీసివేసుకోవాలి దాన్ని పూర్తిగా. నిర్మూలం అంటే నేల. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, నిర్మూలం చేయడం అంటే మొత్తం పడగొట్టేసి పునాదులు సహా లేపజేయడం, తీసివేయడాన్ని నిర్మూలం చేయడం అంటే. కొంత పడగొట్టడం కాదు, మార్చడం కాదు. సో శాపగ్రస్తమైనది మన బ్రతుకుల నుంచి, మన జీవితం నుంచి దాన్ని రిమూవ్ చేసుకోవాలి, పూర్తిగా తొలగించుకోవాలి. అట్లా చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎంతకాలం బతికినా దేవుడు తోడుగా మనతో ఉండాలంటే ఒకటే, శాపగ్రస్తమైంది మనలో ఉండకూడదు. దాన్ని తీసివేసుకోవాలి, దాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటేనే దేవుడు మనకు తోడు, ఇన్ని సంవత్సరాలు మారినా సరే. కాబట్టి మన వాక్యము ద్వారా కడుక్కొని, మన ఆలోచన ద్వారా, విశ్వాసం ద్వారా దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి, తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ రోజు నుంచి ఇప్పటివరకు ఇది నీకు విరుద్ధంగా ఈ సంవత్సరం ఇలా బతికాను, దీన్ని తొలగించేస్తున్నాయి, ఇక మీదట అలా బ్రతకనని ఆ వైపు పోకుండా, ఆ మాట పలకుండా, ఆ విధంగా బ్రతకకుండా నీ బ్రతుకుల నుంచి, నీ జీవితం నుంచి నిర్మూలన చేస్తే అప్పుడు దేవుడు నీతో కూడా వచ్చి నీకు జయాన్ని ఇస్తాడు. సో శుద్ధి చేసుకోవడం అంటే ఏంటంటే మనలో ఉన్న శాపగ్రస్తమైనవి తొలగించుకోవడం. తొలగించుకోకుండా మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, ఎందుకు మా ప్రార్థన వినవు అంటే ఆయన అంటాడు, మీకు నాకు మధ్య ఒకటే పాపం అడ్డం వస్తుంది, ఇంకంతే. కాబట్టి పాపం తొలగించుకుంటే దేవుని కృప మన మీదకి వస్తుంది, దేవుడి కృపా కనికరం మన మీదకి వస్తుంది. నేను తొలగించుకోవడం నాకు రాదు, అది పోదు అనుకుంటే మన బతికింది. కాబట్టి ఈరోజు మనం శుద్ధీకరించుకుందాం. శుద్ధీకరించుకోవడం అంటే తొలగించుకుందాం, తీసివేసుకుందాం. అలా తీసివేసుకొని దేవుని కృప చేత, అంటే తీసివేసుకోవడం అంటే దేవుని అగ్ని చేత పాపాన్ని కాల్చివేసే విధంగా దేవుని అగ్ని కన్నా ఇవ్వాలి, వాక్యం ద్వారానే శుద్ధి అవ్వాలి, పరిశుద్ధాత్మ ద్వారానే శుద్ధి అవ్వాలి. యేసు రక్తము ద్వారా ఆల్రెడీ శుద్ధైన మనము ఇప్పుడు వాక్యము ద్వారా శుద్ధీకరించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించబడాలి. అలా మనం శుద్ధీకరించబడాలంటే మన బ్రతుకులో ఉన్న వాటిని ముందు మనం నిర్మూలము చేసుకోవాలి, దాన్ని తొలగించాలి. తలలు వంచండి. తలలు వంచిన మనం ఇప్పటి వరకు వాక్యం విన్నాం. ఒకటే మాట,
నేను మీతో తోడుగా ఉండను, మీ మధ్య ఉండను, మీతో రాను. ఆయన మనతో రాకపోతే శత్రువు మన మీదకి వస్తాడు. శత్రువు ఎదుట మనం నిలవలేము, పారిపోతాం. భయం మన బ్రతుకులో వస్తుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా అలా భయపడుతూ బ్రతుకుతున్నామంటే శత్రువు మన మీద విజయం సాధించాడని అర్థం. అది ఎలాంటిదైనా ఇప్పటికి నువ్వు పోరాడుతున్నావు అంటే దేవుని కృప నీకు తోడుగా ఉందని అర్థం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అర్థం. నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నిన్ను వదిలిపోయాడు కాబట్టి నీకు భయం ఉంది, అపజయం నీ బ్రతుకులోకి వచ్చింది. కాబట్టి ఈరోజు శుద్ధీకరించుకుందాం. జనులను పరిశుద్ధపరచు, అపవిత్రమైన దాన్ని వారిలోంచి తొలగించుకోమని చెప్పండి అని చెప్పడంలో ఉద్దేశం. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న పాపాలే నువ్వు పడిపోవడానికి కారణమవుతున్నవేమో. మనుషులందరికీ తెలిసేంత పెద్ద పాపం కాదు, హృదయంలో దాచుకున్న చిన్న పాపమే నీ బ్రతుకులో శాపమైనట్లుగా ఉందేమో. దేవుని కృపను నీకు దూరం చేసిందేమో. మత్సరం, మిరియాము యొక్క మత్సరం ఆమె కుష్ఠరోగాన్ని కలుగచేసింది. అలా ఈరోజు మత్సరపడి కుష్ఠును కలిగి పాలెం వెలుపల ఉన్నావేమో. దేవుని కృపను పొంది ఆ నడకలో లేవేమో. పరిశీలించుకుందాం. శాపగ్రస్తమైంది కొంత ఉందేమో. నీ ఆలోచనలు, యవన కాలంలో నీ ఆలోచనలు, పాపిష్టి తలంపులు కొన్ని ఉన్నాయేమో. చెడు నడత కొంత ఉందేమో. దుష్ట సాంగత్యం కొంత ఉందేమో. లోక స్నేహం కొంత ఉందేమో. లోకంతో స్నేహం చేశాడు సంసోను, నాశనం అయిపోయాడు. లోకస్తుతో స్నేహం చేశాడు రెహబాము, నాశనం అయిపోయాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేయాలి, నీతిమంతులతో నువ్వు పొత్తు కుదుర్చుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎవరితో నువ్వు స్నేహం చేసావు, ఎలాంటి వారితో ఈ సంవత్సరం అంతా నడిచావు, తొలగించుకోవాలి. దుష్క్రియలు ఆయన కనబడకుండా తొలగింపుడి. ఆయన ఇప్పుడు నీ బ్రతుకు చూస్తే నీ హృదయంలో, నీ మనసులో, నీ శరీరంలో, నీ కుటుంబంలో ఏ దుష్క్రియ ఉందో దాన్ని తొలగించుకోవాలి. అలా తొలగించుకోగలిగితేనే శుద్ధి అయినట్టు లెక్క. అలా తొలగించుకుంటేనే దేవుడు నీతో తోడుగా ఉంటాడు. ఆ రోజు కూడా వాళ్ళు వారి మధ్య ఉండకుండా తొలగించిన తర్వాతనే వారికి విజయం ఇచ్చాడు. ఈరోజు అయ్యా నీకు నాకు ఏం అడ్డం ఉంటే దాన్ని తొలగించుకుంటున్నా. ఇప్పటి వరకు నాలో కోపం ఉందయ్యా, వాళ్ళంటే నాకు పడదయ్యా, కానీ నిన్ను బట్టి నేను వదులుకుంటున్నాను. అందరిని ప్రేమిస్తాను, అందరితో కూడా ప్రేమతో ఉంటాను. నా హృదయంలో కపటం ఉండకుండా, అసహ్య భావం ఉంచుకోకుండా అందరితో నెమ్మదిగా ఉంటాను, గర్వించకుండా ఉంటాను. ఇప్పటివరకు నాలో అది ఉంది, నాకేమైనా తలంపు నాలో ఉంది, తొలగించుకుంటాను. అందుకని నీ కృపను కోల్పోతున్నాను. అయ్యా మీరు చూసినప్పుడు ఈ సంవత్సరంలో కనిపించింది ఏ చెడు రేపు నుండి ఉండకుండా ఇప్పుడే తీసివేసుకుంటున్నాను ప్రభా, తొలగించుకుంటున్నాను ప్రభా. నీకు విరోధమైన కార్యం ఏది ఉన్నా సరే దాన్ని తీసివేసుకుంటున్నానని నీకు ఈరోజు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టగలిగితేనే దేవుడు నీ మధ్యలోకి వచ్చి తిరిగి పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు ఇవ్వగలుగుతాడు, తిరిగి నీకు ఆ కృపను ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం సిద్ధ మనసుతో. ప్రభా ఈ సంవత్సరం అంతా కొన్నిసార్లు నిన్ను దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, నీ కృపకు నేను దూరం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కారణం నా పాపమే, కారణం నా అవిధేయతే, కారణం నీకు లోబడకుండా నీ మాట వినకుండా బ్రతకడమే. ఇక మీద బ్రతుకుతాడయ్యా, ఇక మీద బుద్ధిగా ఉంటానయ్యా, ఇక మీద మీరు చెప్పినట్టుగానే ఉంటానయ్యా, అయ్యా మీ వాక్యానుసారంగానే బ్రతుకుతానయ్యా. అయ్యా మీరు ఇంక మీదట నాతోనే ఉండాలయ్యా, నీ కాపుదల్లోనే బ్రతకాలి, నీ కాపుదల్లోనే సర్వం సంపాదించుకోవాలి, జయించాలి. మీరు నాకు సిద్ధపరిచిన స్థానాన్ని నేను కైవసం చేసుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. మీరు తోడుంటే నాకు సాధ్యం. నూతన సంవత్సరంలో ఇదిగో వాటిని వదిలిపెట్టి నీ తోడుతో నేను నడిచి సంపాదించి కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.